నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయ హే తెలంగాణ'ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకు వెళ్లారు. పాటలో మార్పులపై ఆయన కీరవాణికి, రచయిత అందశ్రీకి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏ అంశాలు ఉండాలి అన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తన సలహాదారుడు వేం నరేంద్రరెడ్డితో కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పాటను 1కి 2 సార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండటంతో గతంలో 10 జిల్లాలు ఉన్న పదాన్ని తొలగించినట్లు సమాచారం. ఆ స్థానంలో పద అన్న పదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి జయ జయ హే అన్న తెలంగాణ గేయం భవిష్యత్తులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేటట్లు ప్రస్తుతం ఉన్న గేయాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఈ గేయం అన్ని అంశాలతో మొత్తం నిడివి 13 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని తక్కువ సమయంలో వాడుకునేందుకు 2 నుంచి 3 నిమిషాలు నిడివి ఉండేట్లు, అందులో ముఖ్యమైన అంశాలు ఉండేట్లు కూర్పు చేస్తున్నట్లు సమాచారం.